రాజకీయాలల్లో మళ్ళా జోరు చూపిస్తుంది కవితక్క. మండలి మీటింగ్లల్లో మొన్న గట్టిగానే మాట్లాడింది. ఇక జాగృతి మీటింగ్లు పెట్టి ఆడోళ్ళ హక్కుల కోసం కొట్లాడాలని ఆవాజిస్తుంది. నడిమిట్లా బీసీ హక్కులు సుతా యాడ్ చేస్తుంది. ఊర్లలోకి పోయి జోరుగా స్పీచ్లు దంచుతుంది. బెయిల్ మీద బయటికి రాగానే కొన్ని వద్దులు సైలెంట్ గుండి ఇక ఇప్పుడు కార్యకర్తలకు హుషారు తెప్పించే మాటలు చెప్తాంది. షానొద్దులకు నిజామాబాద్ పోయిన కవితక్క కార్యకర్తలకు జోష్ వచ్చే స్పీచ్ దంచిందబ్బా. కేసీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక ధైర్యం లేక కేసీఆర్ గారి బిడ్డలైనటువంటి నా మీద రామన్న మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకా ఎదుర్కొనేదేముందక్క, అసెంబ్లీ ఎలక్షన్ల పార్లమెంట్ ఎలక్షన్ల పబ్లికే తీర్పు చెప్పిరి. అప్పట్లో పవర్ ను ఆడుకొని రూల్స్ తప్పినందుకే ఇప్పుడు కేసులు అవుతున్నాయట. మాది భయపడే బ్లడ్ కాదు, భయపెట్టే బ్లడ్. అసలు ఎట్టి పరిస్థితుల్లో భయపడేదే లేదు. గీదైతే వాజీవే. ఉద్యమకారులను, ప్రజా సంఘాలను, విద్యార్థి సంఘాలను, నచ్చనోళ్లను మస్తు బుగులు పట్టి ఇచ్చిండ్రు. ఏ కార్ రేసింగ్ కేసులో రామన్న లోపలికి పోతాడనే కవితక్క పబ్లిక్ లకు వచ్చిందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కౌంటర్ ఇస్తాండ్రు. తప్పకుండా నువ్వు అరెస్ట్ అయ్యేది ఖాయం. ఇప్పటికే మీ చెల్లె బెయిల్ మీద ఉంది. కేసీఆర్ ఎట్లా ఫామ్ హౌస్ లో రాడు, ఎట్లా హరీష్ రావు కొత్త దారి చూసుకుంటున్నాడు. మరి 2025లో ఖచ్చితంగా మీకు కొత్త సినిమా చూపిస్తాం. తప్పకుండా మీరు సినిమా చూడాల్సిందే.